ఓం శ్రీ సాయిరాం. నా పేరు సుబ్బలక్ష్మి. మాది రాఘవాపురం. మా వారి పేరు సూర్యనారాయణ గారు. నాకు ముగ్గురు సంతానం. ఆడపిల్లలు ముగ్గురు. ముగ్గురికి వివాహం అయిపోయింది. ఎక్కడి వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యి అందరూ ఆ బాబా దయ వల్ల చల్లగా ఉన్నారు. మా పుట్టింటి వాళ్ళందరూ అమ్మవారి భక్తులు. వైదిక వేదం అది చదువుకున్న వాళ్ళు, వైదిక వృత్తి నిర్వర్తించేవాళ్ళు. ఫస్ట్ నుంచి అమ్మవారిని ధ్యా పూజించటం, అమ్మవారినే కొలవటం, ఆ పూజా విధానాలు బ్రాహ్మణ కుటుంబం అవ్వడంలో తెల్లవారుజామున లేవడం, ఆ కార్యక్రమాలు అలాంటివన్నీ చేసుకునేవాళ్ళం. నా వివాహం అయ్యాక 10 సంవత్సరాల తర్వాత స్వామి యొక్క లీలలు, స్వామి మహిమలు ఇవన్నీ చూశాక స్వామి అంటే ఏంటో అనే విషయాన్ని తెలుసుకున్నాం. అప్పటినుంచి స్వామి నామాలు చేసుకోవడం, గాయత్రి చేయడం అట్లా చేసుకుంటూ కూడా స్వామి దగ్గరకు వస్తున్నాము, వెళ్తున్నాము. కానీ స్వామి అనుభవాలు మేమేం పెద్దగా పొందలేదు. ఒకరోజు ఇట్లాగే వస్తూ ఉండేవాళ్ళం, వెళ్తూ ఉండేవాళ్ళం. అయ్యో! స్వామి అందరికి అన్నీ ఇస్తున్నారు, అన్నీ చెప్తున్నారు, మనకేం చెప్పట్లేదు ఇట్లా అనుకునేవాళ్ళం. అట్లా అనుకుంటూ ఉండగా స్వామి ఒకసారి 2, 3 సార్లు ఇక్కడ గాయత్రి సప్తాహం ఒకటి 18 రోజులు దసరాల్లో, నవరాత్రుల్లో స్వామి యొక్క కార్యక్రమాలు పెట్టడం, తర్వాత గాయత్రి హోమాలు చేయించటం, అక్షరలక్ష గాయత్రి హోమాలు అవి జపాలు అట్లాంటి కార్యక్రమాలన్నీ చాలా చేయించారు. వాట్లల్లో మెయిన్‌గా హోమాల్లో కూర్చోబెట్టడం, నాకు ఆ అదృష్టాన్ని ఇచ్చారు స్వామి. ఆ కలశాన్ని ఎత్తుకొని చక్కగా వెంసూరు సమితి ఆ మందిరం చుట్టూ, ఆ ఊరు చుట్టూ తిరగడం, అలాంటి కార్యక్రమాల్లో కాస్త నన్ను నిలబెట్టారు స్వామి. అట్లా గాయత్రి చేయటం అన్నీ అయిపోయాక, ఒకరోజు 18 రోజులు గాయత్రిలో జనం ఇట్లా అందరం ఎట్లా చేద్దాం? ఏంటి? నువ్వు మట్టికి ఈ వచ్చే జనాలందరికీ వంట ఎంత సరిపోతుంది? ఎంత చెయ్యాలి? ఏం చెయ్యాలి? అనేది మటికి బాధ్యత తీసుకోవాలి బంగారు అన్నారు. అంటే స్వామి నాకంత శక్తి ఉందా స్వామి అన్నా. ఏం పర్వాలేదు చెప్తావు అన్నారు. అన్నాక 18 రోజుల కార్యక్రమంలో ఈరోజు ఇంతమందొస్తారు, ఈరోజు ఇంతమందొస్తారు అంటే ద్రవ్యం ఉండేది. ఎప్పుడైపోయిన ద్రవ్యం అప్పుడు ఎంత ఏంటనేది చెప్పమనేవారు, రాసుకునేవారు, వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. 25 మంది, 30 మందికి చేయించే పదార్థం 60 మంది, 70 మంది అయిపోయేవాళ్ళు. దాన్ని మళ్ళీ కొంచెం డెవలప్ చేసి అందరికి వడ్డం చేసి ఆయన దయ వల్ల ఎక్కడ ఏమి తేడా లేకుండా అందరూ సంతోషంగా భుజించి వెళ్తూ ఉండేవాళ్ళు. అట్లా 18 రోజులు కార్యక్రమాలు జరిగిపోయినాయి. 18 రోజులు కార్యక్రమాలు అయిపోయాక చివరి రోజు స్వామి అందరికీ ఆనందంగా ఆ రోజు దర్శనం ఇస్తూ ఉండేవారు, చెప్పేవి చెప్తూ ఉండేవాళ్ళు, సూచనలన్నీ చెప్తూ ఉండేవారు. అలా ఆ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉండేవి. చివరి రోజు మటుకి స్వామి నాకు రుద్రాక్షనిచ్చారు. రుద్రాక్షనిచ్చి బంగారి ప్రతిరోజు దీనికి అభిషేకం అష్టోత్తరం గాయత్రితోటి అష్టోత్తరం జపం చేసుకొని ఆ తీర్థాన్ని తీసుకొని నీకు శక్తి అన్నారు. నాకు చాలా అనారోగ్యాలు ఉండేవి. అంటే అనారోగ్యం ఉన్నట్టు తెలిసేది కాదు కానీ ఏదో ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని. ఒకరోజు మా పెద్ద మనవరాలు పుట్టాక నేను ఆ అమ్మాయిని అత్తగారింట్లో అప్పజెప్పడానికి తీసుకెళ్ళిన రోజు నేను అనుకోకుండా ఎర్లీ మార్నింగ్ లేచి మొహం కడుక్కొని రోజు సుప్రభాతం అది ఎర్లీగా లేవటం అంతా కామన్‌గా చేసుకునేవాళ్ళం. ఆ చేసుకునే దీంట్లో ఎర్లీ మార్నింగ్ లేచి మొహం కడుక్కుంటుంటే నేను పుక్కిలిచ్చి ఉమ్మేసేది నా మీదనే పడేది. ఏంటి నాకు ఈ విధంగా అయిపోతుంది, నా పెదిమలు ఏంటి సహకరించట్లేదని వెంటనే నాకెప్పుడు స్వామి విభూది ఇచ్చింది నా దగ్గర ఉండేది. ఆ స్వామి విభూది నోట్లో వేసుకొని, బొట్టు పెట్టుకొని, మా వియంకుడితోటి "అన్నయ్య నాకు ఆరోగ్యం బాగాలేదు అన్నయ్య, నాకేదో ప్రమాదం వచ్చేట్టుగా ఉంది. నన్ను" మా పుట్టిల్లు చాలా దగ్గర నాకు. కిలోమీటర్ కూడా లేదు. అంతా ఆయుర్వేద వైద్యులు వాళ్ళంతా. "అక్కడికి తీసుకెళ్ళిపోండి అన్నయ్య నన్ను" అంటే ఆయన గబగబా బండి మీద తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోంగానే ఈలోగా ఫోన్ చేస్తే మా అన్నయ్య గారు డాక్టర్‌కి చెప్పుంచడం, నేనక్కడికి వెళ్ళడం, వెళ్ళగానే ఆయన ఇంజెక్షన్ చేసి, "అమ్మా చాలా బీపీ ఎక్కువగా ఉంది. ఈవిడికి రెస్ట్ ఇవ్వాలి" అన్నారు. 175/105 వచ్చింది బీపీ. వచ్చేసి నాకు మొత్తం పూర్తిగా నా మొహం మీద ఒక పార్ట్ మొత్తం పక్కకెళ్ళిపోయింది. ఒక కన్నంతా మూసుకుపోయి, పెదమంతా పక్కకెళ్ళిపోయి, చాలా వికృతంగా తయారైంది. అయిపోయేసరికి చాలా బాధనిపిచ్చింది. డాక్టర్ వైద్యం చేశారు. "డిస్టర్బ్ చేయకుండా పడుకోనియండి అమ్మాయినన్నారు." పడుకున్నాను. వారం 10 రోజులయిపోయింది. 10 రోజులయిపోయింది. ఆహారం కూడా తినలేకపోతున్నాను. మిక్సీ బట్టి నాకు ఆహారం పోస్తూ ఉండేవారు. నోరు సరిగ్గా తిన్నగా లేదు. అట్లా అయిపోయాక స్వామి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. మనం ఎంతో నమ్ముకొని ఉన్నాం స్వామి. అక్కడికెళ్తే బావుంటుందేమో అని మనసుకనిపిచ్చేసి మా పుట్టింటి దగ్గర నుంచి రాఘవపురం వచ్చేసాను. అక్కడి నుంచి వెంసూరు వద్దామని.
అనుకోకుండా మా అమ్మాయే నా దగ్గరకొచ్చింది. అయ్యో! పిన్నికి అంత సుస్థి చేసింది. పిన్నిని చూద్దామని వచ్చింది. వచ్చి రావడమే ప్రసాదం ఇవ్వటం. అసలు ఏమీ మాట్లాడలేదు. హారతి కర్పూరం ఇచ్చారు. నోట్లో వేసేసుకోమన్నారు. మంచినీళ్ళు తాగమన్నారు. నోట్లో వేసుకున్నాను. మంచినీళ్ళు తాగాను. మళ్ళీ వితిన్ 10 మినిట్స్‌లో మళ్ళీ ప్రసాదం ఇచ్చారు. మళ్ళీ నోట్లో వేసుకోమన్నారు. మళ్ళీ మంచినీళ్ళు తాగమన్నారు. తాగాను. అసలు ఏమీ చెప్పలేదు. నాకు మాట కూడా చెప్పలేదు. మీరు చెప్తే నమ్మరు. చూసిన వాళ్ళు చాలామంది చూసారు. నేనిప్పుడు ఏ విధంగా అయితే ఉన్నానో, నా పార్ట్ అంతా మామూలుగొచ్చేసింది. అసలు నేను ఫస్టు స్వామిని నమ్ముకున్నప్పుడు, నాకసలు ఏమీ తెలియదు. ఏమీ రాదు. భజన కానీ, తాళం కొట్టడం గానీ నాకేమీ రాదు. అలాంటిది వృక్షం లేని చోట ఆమదం వృక్షమే మహావృక్షం అంటారే. తెలిసి తెలవనివి, నేర్చుకున్నవి, భజన పాటలు, చక్కగా తాళం వేయడం మొత్తం స్వామే నేర్పారు. ఎప్పుడు మహానగర సంకీర్తనలో పాల్గొనేదాన్ని, గ్రామ సేవల్లో పాల్గొనేదాన్ని. రాఘవపురంలో నగర సంకీర్తన తెల్లారుజామున పిల్లలు కడుపుతో ఉన్న ఇబ్బందైనా స్వామి మీరే చూడాలనేదాన్ని, నగర సంకీర్తనకి వెళ్ళిపోయేదాన్ని. వచ్చేదాన్ని, నా పనులు నేను చేసుకునేదాన్ని. ఆ విధంగా స్వామి మీద అపారమైన ప్రేమ, అపారమైన విశ్వాసం, భక్తి, ఇక అసలు ఆయనే ఇంకోటేమీ లేదు అనే లైన్‌కొచ్చేసాను నేను. తలుచుకుంటే నాకిప్పుడు మళ్ళీ స్వామి నాకు ఆ మొహం నాకిప్పిస్తారా? నేను మళ్ళీ స్వామి పాటలు పాడగలనా? నేను భజన చేయగలనా? నేను నగర సంకీర్తన చేయగలనా? అనుకునేదాన్ని. మనిషిని నిలబెట్టారు. మరొకసారి ప్రతి చిన్న పని ఇలా చేత్తో లేపాలన్నా చాలా పోటొచ్చేసేది చెయ్యి నాకు. అసలు ఏం చేయాలో కూడా తెలిసేది కాదు. అలాంటిది మళ్ళీ డాక్టర్ దగ్గరికెళ్ళితే, "అమ్మ బోన్ ఇంజెక్షన్ చేయాలమ్మ నీకు. ఆ బోను అరిగిపోయింది. బోన్ ఇంజెక్షన్ చేయాలి" అన్నారు. డాక్టర్ గారు ఏం చేస్తారో తెలియదండి. ముగ్గురు ఆడపిల్లలు, ఇబ్బందులు అన్నీ ఉన్నాయి నాకు. నా చెయ్యి నాకు సహకరించట్లేదు. ఎడం చేత్తో నేను అన్నం గిన్నె అవన్నీ దింపలేకపోతున్నానంటే, ఆయన బోన్ ఇంజెక్షన్ చేశారు. "అమ్మ 10 ఇయర్స్ వరకి నీకేం ఇబ్బంది రాదమ్మా. బోన్ ఇంజెక్షన్" అని చేశారు. మళ్ళీ 10 ఇయర్స్ అయ్యాక మళ్ళీ పెయిన్ విపరీతంగా వచ్చింది. వచ్చాక సత్తుపల్లి డాక్టర్ దగ్గరికి వెళితే, "అమ్మ మీరు ఫస్ట్ సారి చేయించుకున్నారు కదమ్మా, మళ్ళీ నెక్స్ట్ కూడా అదే చేద్దామని" చేసేశారు. అది వికటించి వేళ్ళు, మోచెయ్యి విపరీతంగా వాపొచ్చేసింది. విపరీతంగా వాపొచ్చేసి అసలు ఏడవడమే తెల్లార్లు కూర్చొని. ఏం చేయాలో తెలవకపోతే శర్మ మా మరిది నన్ను చూసి బాధపడి, "వదినా ఇక్కడుంటానికి వీల్లేదు. స్వామి దగ్గరికెళ్ళిపోదాం మనం. ఈ వైద్యాలు ఇవన్నీ కావు వదినా" అని పెద్దగా ఏడ్చేసి, "స్వామి ఈ విధంగా జరిగింది. నా చెయ్యలేదనిపిస్తుంది స్వామి ఇట్లా బాధ" అంటే, ఇది చేయించుకోకూడంది. ఉంటే ఉన్నారు, పోతే పోయారు అనే సందర్భంలో చేయించుకునే ఇంజెక్షన్ ఇది. నువ్వు 2 మార్లు చేయించావు. అలా చేయించకూడదు. నువ్వు పెయిన్ వచ్చినప్పుడు ఫిజియోథెరపీ చేయించుకో అని చెప్పి నాకు ప్రసాదం ఇచ్చి చెయ్యి మీద ఇలా అని ప్రసాదం ఇచ్చారు. మీరు చెప్పితే నమ్మరు. నాకిప్పటికి 15, 20 సంవత్సరాలైంది. ఎంతమంది పెళ్ళిళ్ళలో, ఎంత కార్యక్రమాల్లో, విఠలరావు గారు వాళ్ళందరూ, "అమ్మ పెద్దవాళ్ళయ్యారు మీరేం సర్వీస్ చేస్తారమ్మా" అని ఒక సంవత్సరం అన్నారు. అంటే అయ్యో! ఏంటి నేను సర్వీస్ చేసే టైం అయిపోయిందా అని బాధ అనిపిచ్చేది. అనిపిస్తే ఒకసారి మటికి 2 సార్లు మటికి క్యాంటీన్‌లో అన్నం బేసన్లతో అందించటం అలాంటి సర్వీస్ ఇచ్చారు. ప్రతిరోజు నగర సంకీర్తనకి మటికి వేసేవారు నన్ను. ఆళ్ళందరిని లైన్‌లో నిలబెట్టడం, నగర సంకీర్తనకి ప్రతి ఎర్లీ మార్నింగ్ లేచి నగర సంకీర్తన పాల్గొనేదాన్ని. 9 దగ్గర నుంచి చపాతీలు చేయటం దాంట్లో పాల్గొనేదాన్ని. క్యాంటీన్‌లో అన్నం వడ్డన అలాంటిది పొద్దున, సాయంత్రం అన్నం వడ్డన అలాంటివి చేసేదాన్ని. సర్వీస్ మటికి చాలా చురుగ్గా అన్నిట్లో పాల్గొనే విధంగా స్వామి నన్ను 3 సార్లు ఆ సర్వీస్‌కి మటికి వినియోగించారు. ఆ తర్వాతలో ఈ పెద్దవాళ్ళం అందరం అనే మాట విన్నాక, అయ్యో! ఏమో మన ఊళ్ళల్లోనే, మన బంధువుల్లోనే ఏదన్నా జరిగితే సర్వీస్ చేద్దాము. ఏమోలే అట్లా అన్నప్పుడు మనం ఎందుకెళ్ళాలి? మనకంటే యూత్ చేస్తే చాలా బావుంటుంది కదా! అనే ఉద్దేశంతోటి ఆ తర్వాత నేను స్వామి దగ్గరికి సర్వీస్‌కి వెళ్ళలేదు. ఆరాధనోత్సవంలో ఓసారి సర్వీస్ చేశాను. ఆ తర్వాత దర్శనాలకి మటికి వెళ్ళేవాళ్ళం. వెళ్ళి 9 రోజులు, 10 రోజులు వేద పురుష సప్తాహం 9 రోజులు జరిగినప్పుడు దసరా రోజుల్లో ఎంతో అద్భుతంగానో అందులో పాల్గొని ఎన్నో ఆయన యొక్క చూసి ఆనందపడి అలాంటి కార్యక్రమాల్లో గూడా ఎన్నో పాల్గొనేవాళ్ళం. ఈ రోజు వరకి 70 సంవత్సరాలు నాకు. ఇంతవరకి ఏ దాంట్లో అయినా ఉత్సాహంగా పాల్గొనేట్టుగా, ఏ కార్యక్రమంలో అయినా సరే దిగ్విజయంగా మనం చేపట్టిన కార్యక్రమంలో ఈవిడ చేరింది ఇబ్బంది అనే మాట రాకుండా భగవంతుడు నన్ను మటికి ఆ బాబా చాలా బాగా నన్ను నడిపిస్తున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అనుభవాలున్నాయి. ఎన్నెన్ని కార్యక్రమాలో మందిరాల్లో మరి భీమరథ శాంతులు, తర్వాత శ్రీమంతాలు, అమృత కలశాలు,
పూలు కట్టడాలు, మెయిన్‌గా భజనలో పాల్గొనటం. ఎక్కడ మహానగర సంకీర్తనలో గాని, నగర సంకీర్తనలో గాని, భజనలో గాని నాకు చేతనైనంత ఆ భగవంతుడు నాకు ఇచ్చిన కంఠంతోటి పాటలు పాడుకుంటూ, ఎంతో ఆనందాన్ని పొందుకుంటూ, నా జీవితాన్ని మటికి సక్రమంగా నడిచేట్టుగా ఆ బాబా మటికి నడుపుతున్నారు. ఆయనకి ఎంతో నేను రుణపడి ఉన్నాను. అంటే భగవంతునికి మనం రుణం తీర్చడానికి ఏమీ లేదు కానీ, ప్రతి క్షణం ఆయన్ని తలుచుకుంటూ, ఆయన నామం జపం చేసుకుంటూ, ఆయన్ని పూజ చేసుకుంటూ, ప్రతి దాంట్లో ఆయన్ని చూసుకుంటూ మటికి జీవనాన్ని గడుపుతున్నాము. జై సాయిరాం.